రష్యా చివరికి దిగి వచ్చింది. మొన్న ఏదైతే ఉక్రెయిన్ వెళ్ళి రష్యా లోపల ఉన్నటువంటి ప్రాంతంలో కుర్స్కేవ్ ప్రాంతంలో దాడులు చేసినటువంటి నేపథ్యం, ఆ దాడులు చేసి అక్కడ వరుసపెట్టి విధ్వంసం సృష్టించింది. ఆ టైంలో అక్కడ దొరికినటువంటి రష్యన్ సైనికుల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది. అదే సందర్భంలో వాళ్ళని వదిలిపెట్టమని రష్యా అడిగితే వాళ్ళని వదిలిపెట్టలేదు. మాదే అంటే ఉక్రెయిన్ సైన్యాన్ని అనేక చోట్ల పట్టుకెళ్ళారు కాబట్టి వాళ్ళను వదిలిపెట్టమని వీళ్ళు అడిగారు. ఇప్పుడు తాజాగా ఆ నేరస్తుల అప్పగింత ఒప్పందం తరహాలోనే సైన్యం అప్పగింత ఒప్పందంలో భాగంగా ఇప్పుడు ఆ వ్యవహారానికి సంబంధించి కీలకమైనటువంటి అడుగు పడింది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఒకళ్ళకొకళ్ళని ఇలాగా తీసుకుని ఏదైతే ఉక్రెయిన్ సైన్యానికి తమ సైన్యాలను అప్పజెప్పి రష్యన్ సైనికులు వెనక్కి తెచ్చుకుంది రష్యా. ఓ రకంగా చాలా కాలం తర్వాత రష్యా మీద ఉక్రెయిన్ సాధించినటువంటి ఆధిపత్యం, ఉక్రెయిన్ సాధించినటువంటి విజయం అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు.